చిగుళ్ళు వ్యాధి అంటే మనం గమ్ డిసీజ్ అంటాం, అంటే జింజవైటిస్. అంటే చిగుళ్ళు ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చి దెబ్బతింటాయో వాటిని మనము అది అట్లానే ప్రోగ్రెస్ అయ్యి అంటే ఇంకా లోన టిష్యూస్ని దెబ్బతీస్తూ ఉంటుంది. అంటే మనకి పంటికి సపోర్ట్ ఉండేది ఎముక, ఆ ఎముక చుట్టూరు ఉండేది ఈ చిగురు. అయితే మనం రోజు తినే ఆహార పదార్థాల్లో ఏమన్నా కొన్ని పదార్థాలు పళ్ళు చిగుళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి అది చిన్నగా నోట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్ట్ చేసి వాటిని మనం చిన్నగా అక్కడ యాసిడ్స్ రిలీజ్ చేసి ఆ చిగురుకు సంబంధించిన సాఫ్ట్ టిష్యూ అంటారనమాట, అవన్నీ తినేసేస్తుంటుంది. అట్లానే మనం ప్రోగ్రెస్ అయిపోయి అట్లానే ఏమైందంటే స్లోగా చుట్టూరు ఉన్న ఎముకను కూడా తినేసేస్తూ ఉంటుంది. అయితే మొదటి స్టేజ్లో ఏమైందంటే మనం బ్రష్ చేసేటప్పుడు కానీ లేకపోతే పొద్దున్నే లెగంగానే నోట్లో కొంచెము బ్లడ్ వస్తున్నట్లు, మనకి రక్తం వచ్చినట్లు కనపడిద్ది అనమాట. సో అది మొదటి స్టేజ్. అప్పుడే మనం ఇమీడియట్ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనము చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఆ చిగుళ్ళు క్లీనింగ్ చేయించుకోవటము, లేకపోతే ఆ డాక్టర్ గారు ఎక్స్రే చెక్ చేసి ఎట్లా ఎముకేమన్నా అరిగిపోతే చిగురు సర్జరీ చేయటము, ఇవన్నీ సజెస్ట్ చేస్తారు. మనకి మొదటి స్టేజ్లోనే దాన్ని మనం జాగ్రత్తగా నివారించుకుంటే చాలా మంచిది. అంటే దీనికి బెస్ట్ ఏంటంటే మనము రోజు పొద్దున రాత్రి 2 సార్లు బ్రషింగ్ చేస్తూ ఉండాలి. ఈ బ్రష్ కూడా మనం ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా మారుస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. అంటే అది చిన్నపిల్లలు కానివ్వండి, మధ్య వయసు వాళ్ళైనా సరే, పెద్ద వయసు వాళ్ళైనా ఎవరైనా సరే బ్రష్ అనేది ప్రతి 3 నెలలకు కంపల్సరీ మారుస్తూ ఉండాలి. అట్లానే మనము స్టాండర్డ్గా ఒక పర్టికులర్ టూత్పేస్ట్ మనం స్టాండర్డ్గా అదే వాడుతూ ఉండాలి. ప్రతిసారి మనం టూత్పేస్ట్ అనేది బ్రాండ్ మారుస్తూ ఉండొద్దు. ఏదైతే మనకి టూత్పేస్ట్ వెనకాల చివర గ్రీన్ కలర్ ఉంటుంది, అంటే న్యాచురల్గా ఎక్కువ కెమికల్స్ లేకుండా అట్లాంటి టూత్పేస్ట్ మనం వాడితే చాలా మంచిది. సో ఈ చిగుళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి మనము చిగుళ్ళ వ్యాధి ఎక్కువగా మనం చూసేది 18-20 సంవత్సరాల తర్వాత వయసు వాళ్ళకి. అట్లానే కొంతమందికి చిగుళ్ళ వ్యాధి ఎట్లా వస్తుందంటే సిస్టమిక్ డిసీజెస్ అంటాం. అంటే ఎవరికైతే బీపీ ఉంటుందో, హైపర్ టెన్షన్, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, షుగర్ వ్యాధులు, సో వీళ్ళల్లో కూడా మనం ఈ చిగురు వ్యాధులు ఎక్కువ చూస్తూ ఉంటాం. సో జనరల్గా మనకి డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే తొందరగా చిగుళ్ళు పంటి చుట్టూరు ఉన్న ఎముక తొందరగా దెబ్బతింటూ ఉంటుంది. సో వాళ్ళకి ఆ చిగురంతా మెత్తగా అయిపోయి చుట్టూరు ఎముకంతా తినేసేసి ఆ పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి కంపల్సరీగా దగ్గరలో ఉన్న డెంటిస్ట్తో చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఏదైతే నార్మల్ పీపుల్కి కూడా, అంటే నార్మల్ పబ్లిక్కి కూడా ఏదైనా సరే చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నట్లు లేకపోతే పన్ను ఏదో కొంచెం లూజ్ అవుతున్నట్లు అనిపిస్తే మాత్రం దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్రే తీయించుకొని ఆ చుట్టూరు ఇన్ఫెక్షన్ ఏదైతే చిగుళ్ళు చుట్టూరు ఇన్ఫెక్షన్ ఉందో పళ్ళు చిగుళ్ళు మంచిగా శుభ్రం చేయించుకొని అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా స్పెషలిస్ట్ డెంటిస్ట్ ద్వారా చేయించుకొని వాళ్ళు ఇంకా రెగ్యులర్గా వాళ్ళు చెప్పిన సలహాలని పాటిస్తూ ఉండాలి. అంటే బ్రష్ రోజుకి 2 సార్లు పొద్దున రాత్రి చేయటము, బ్రష్ ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చటము, ప్రతి సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోవటము, ఇవన్నీ చాలా కంపల్సరీ. అయితే మనము ఇప్పుడు ఈ పళ్ళు చిగుళ్ళు మనకి కనుక ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే మాత్రం జనరల్గా, అంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఇదేం పట్టించుకోరు, అంటే నాకు నొప్పి ఏం లేదని. జనరల్గా చిగుళ్ళు వ్యాధులు నొప్పి అనేది ఉండదు, కానీ చిగుళ్ళు తొందరగా వీక్ అయిపోతుంటాయి, స్లోగా పళ్ళన్నీ లూజ్ అవుతూ ఉంటాయి. అదే మనం అట్లా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఏదైతే లూజ్ అయిన పళ్ళు ఉన్నాయో అవి కంపల్సరీ తీయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ మళ్ళీ పళ్ళు అనేది పెట్టించుకోవాలి, అమర్చుకోవాలి. లేకపోతే మనము మంచిగా ఆహారం నవలలేము. మంచిగా నవలకపోతే మనకేమైందంటే తిన్న ఆహారం అరగనప్పుడు మళ్ళీ మనము దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎండోస్కోపీ అన్నీ చేయించుకొని మళ్ళీ ఎస్డిటీ ప్రాబ్లమ్స్ వచ్చి ఇట్లా రకరకాలుగా అది పెరుగుతూ ఉంటుంది. కానీ మెయిన్ మనకి కాజ్ వచ్చేది ఏంటంటే మనం ఆహారం మంచిగా నవలాలి. మంచిగా నవలాలంటే మన పళ్ళు చిగుళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. సో చిగుళ్ళ వ్యాధి ఏమాత్రం కొంచెం ఇట్లా రక్తం వచ్చినట్లు అనిపించినా, చిగుళ్ళు ఏమన్నా వీక్గా అనిపించినా మీరు కంపల్సరీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కలవండి.